మనం విమర్శల ప్రభావం నుంచి ఎలా బయటపడాలో తెలుసుకుందాం. విమర్శ అంటే మనల్ని అవమానించటం, చులకనగా మాట్లాడటం, తక్కువగా మాట్లాడటం వంటివి. మరియు కొంతమంది అంటూ ఉంటారు, ఇతరుల మాటలు మాకు పదునైన సూదుల్లా గుచ్చుకుంటున్నాయి అని అంటూ ఉంటారు. కాబట్టి ఇక్కడ విమర్శ అంటే ఇటువంటివి అని మీరు అర్థం చేసుకోవాలి. ఇక ఈ విమర్శలు అనేవి ప్రతి ఒక్కరికి వారి నిత్య జీవితంలో సహజంగా వస్తూ ఉంటాయి. ఇటువంటి విమర్శలు పొందని వారంటూ ఎవరు ఉండరు. వారి వారి స్థాయిని బట్టి ఇటువంటి విమర్శలకు వారు గురవుతూ ఉంటారు. కొంతమందికి తక్కువ స్థాయిలోనూ, మరికొంతమంది అయితే ఎప్పుడూ విమర్శలు ఎదుర్కొంటూ ఉంటారు. ఇటువంటి సమయాలలో మనం చాలా బాధకు గురవుతాము. ఇలా ఎందుకు ఇతరులు మనల్ని విమర్శిస్తున్నారు అని అనుకుంటూ ఉంటాము. ఇటువంటి విమర్శల నుంచి ఎలా బయటపడాలి అన్న విషయాన్ని బౌద్ధ మత స్థాపకుడైనటువంటి గౌతమ బుద్ధుల వారికి ఇటువంటి పరిస్థితి ఎదురైనప్పుడు వారు ఎలా నడుచుకున్నారు, ఇటువంటి పరిస్థితిలో వారు అలా ఎందుకు ప్రవర్తించారో మనకి చెప్పారు. మనం ఆ విషయం తెలుసుకుందాం. ఒకసారి గౌతమ బుద్ధుల వారు తమ ఆశ్రమం వద్ద తమ శిష్యులు మరియు తమ దర్శనానికి వచ్చిన వారితో మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు నేను గౌతమ బుద్ధుల వారిని గురువు గారు అని సంబోధిస్తాను. కాబట్టి గురువు గారు అన్నప్పుడు మీరు గౌతమ బుద్ధుల వారు అని అర్థం చేసుకోవాలి. ఇలా గురువు గారు ఆశ్రమంలో ఉన్నప్పుడు అక్కడికి ఒక వ్యక్తి వచ్చి గురువు గారిని తనకి ఇష్టం వచ్చినట్లుగా విమర్శిస్తూ ఉన్నారు. ఇందాకే చెప్పాను కదా, విమర్శ అంటే అవమానించటం, అవహేళన చేయటం, తక్కువ చేసి మాట్లాడటం అని అలా చేస్తూ ఉన్నాడు. కానీ గురువు గారు మాత్రం తన పని తాను చేసుకుంటూ ఉన్నాడు. ఆ వ్యక్తి మాటల్ని ఏమీ పట్టించుకోలేదు. అతనికి ఏమీ సమాధానం కూడా చెప్పలేదు. ఆ పక్కన ఉన్నవాడిని కూడా, సరే గురువు గారు ఉన్నారు కదా, మనకెందుకునే, గురువు గారే చూసుకుంటారు, ఇలా గురువు గారు మౌనంగా ఉండటం వెనక ఏదో ఒక కారణం ఉంటుంది అని వారు కూడా ఆ వ్యక్తిని వారించే ప్రయత్నం చేయలేదు. ఆ వ్యక్తి చాలాసేపు గురువు గారిని విమర్శించాడు. కానీ గురువు గారి నుంచి ఎటువంటి స్పందన రాలేదు. దీంతో అతను అక్కడి నుంచి ఇంకా వెళ్ళిపోయింది. అప్పుడు అక్కడ ఉన్నవారు గురువు గారిని అడుగుతారు, గురువు గారు మీరు ఎందుకని ఆ వ్యక్తికి ఏమీ సమాధానం చెప్పలేదు, అంటే ఆ వ్యక్తి మాట్లాడిన మాటలకు ఏమీ స్పందించలేదు ఎందుకని అడుగుతారు. అప్పుడు ఆ గురువు గారు, ఇటువంటి విమర్శలు మనం పట్టించుకోకూడదు, వీటి ప్రభావం మనపై ఎక్కువగా ఉంటుంది. ఇటువంటివి పట్టించుకోనప్పుడు వీటి ప్రభావం మన పైన ఏమీ ఉండదు. అప్పుడు మన పని మనం చేసుకుంటూ ఉండవచ్చు. మన మనసుకు కూడా ప్రశాంతత ఉంటుంది అని చెప్తారు. ఇందుకు సరిగ్గా అర్థం కావటానికి ఒక వివరణ కూడా ఇస్తారు. వివరణ అంటే ఒక ఉదాహరణ లాంటిది అనుకోవాలి. మనకి ఎవరైనా డబ్బులు ఇచ్చినప్పుడు మనం కనుక ఆ డబ్బులు తీసుకుంటే అవి మనకి చెందుతాయి. అలాగే ఇతరుల విమర్శలు మనం పట్టించుకుంటే ఆ విమర్శను కూడా, అంటే వాటి ప్రభావం కూడా మనపై ఉంటుంది. అప్పుడు మనల్ని విమర్శించిన వారిపై వాటి ప్రభావం ఉండదు. అంటే ఇతరులు డబ్బులు ఇచ్చినప్పుడు మనం తీసుకుంటే ఆ డబ్బు అనేది ఇచ్చేవారి దగ్గర ఉండదు, అది మన దగ్గరికి వస్తుంది. అలాగే ఇతరులు ఇచ్చిన డబ్బులు మనం తీసుకోకపోతే ఆ డబ్బు అనేది వారి దగ్గరే ఉంటుంది, మన దగ్గర ఉండదు.
ఇతరుల విమర్శలు కూడా మనం పట్టించుకోకపోతే ఆ విమర్శలు వాటి ప్రభావం అనేది విమర్శించిన వారిపైనే ఉంటుంది, మనపై ఏమీ ఉండదు. ఎందుకంటే మనం వాటిని పట్టించుకోలేదు కాబట్టి అని గురువు గారు అక్కడ ఉన్న వారికి చెప్తారనమాట. ఈ అంశం విన్నందుకు మీకు చాలా ధన్యవాదాలు. ఈ యొక్క స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.